పరమ గురువు చెప్పినవాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా అంటూ పరమానందయ్య శిష్యుల కథలో ఓ పాట ఉంటుంది. నిజమే, బాధ్యత కలిగి గురువుల స్థానంలో ఉన్నవారు శుద్ధులు చెప్పడమే కాదు, ఆచరించడం కూడా చాలా ముఖ్యం. ఇలా శాసనసభకు గురువైన కోడెల గారు ప్రస్తుతం 3 రోజుల పాటు మహిళా సాధికారత కోసం నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమావేశాలను ఏపీ అసెంబ్లీ తరపున ఆయనే తన భుజాలపై వేసుకున్నారు. దేశం గర్వంగా చెప్పుకునేలా 12,000 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇంతటి ఘనమైన కార్యాన్ని నిర్వహిస్తున్న కోడెల వారి దృష్టిలో మహిళల స్థానం ఏమిటో చూడండి. ఒక వాహనం కొని షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారు. అలాగని వారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలివి. అంతేనా, మామిడికాయలు బాగా పండాయని మడిగుడ్డలు కడితే దొంగతనం ఆగుతుందా? కర్ర తీసుకుని నిలబడితేనే మామిడికాయలకు రక్షణ ఉంటుంది. ఆడబిడ్డలు మామిడికాయలు అనుకుంటే చట్టాలు మడిగుడ్డల లాంటివి. వాటిని పక్కాగా అమలు చేస్తేనే ఆడబిడ్డలకు రక్షణ లభిస్తుంది అని కూడా అన్నారు. స్పీకర్ వంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి మహిళలను వాహనాలతోనూ మామిడి పళ్లతోనూ పోల్చడం పట్ల మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. స్పీకరే ఇలా మాట్లాడితే ఇక మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అయినా జాతీయ మహిళా పార్లమెంటు పోస్టర్స్లో చంద్రబాబు, కోడెల చెరవు వైపున సగం పోస్టర్ను తమ ఫోటోలతో నింపేసుకున్న వైనంపైనే స్పందించని ఆయన ఈ విమర్శలపై స్పందిస్తారంటే ఆశ్చర్యమే.